సో మంచిదండి, తల్లవలసినది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడు, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి నేను మిమ్మల్ని అందరినీ నాయన సజీవ లెక్కలో దాచి నీ కృపలో నాయన భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినాయన విలువైన మాటలు వినగలడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నానైనా. వాక్యంలోనికి వెళ్ళబోతుండగా నాయన మా హృదయాలను నాయన నీ వైపు త్రిప్పి నీవు చెప్పే వాక్కులు నాయన మా హృదయంలో ముద్రించుకొనగలుగుటకు, వాటిని అనుసరించిన మా బ్రతుకులను మలుచుకొనగలుగుటకు అట్టి కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థన మనం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నాండి. మంచిది, మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? సహోదర ప్రేమ విషయాల్లో ఏం చేయాలి చెప్పండి? సహోదరుల ఎడల మనము ప్రేమ అనేది కలిగి ఉండాలి. దాంట్లోనే కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం గురించి చూస్తున్నాం. దాంట్లో 4వ వచనంలో ప్రేమ మత్సరపడదు అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ప్రేమ ఏంటంట? ప్రేమ ఎలా ఉండదంట? డంబంగా ప్రవర్తించదు. ఓకేనా? అసలు డంబం అంటే ఏంటిది? అవునా కదా? ప్రేమ ఎలా ఉండదంటే డంబంగా ప్రవర్తించదని చెప్తున్నా. అసలు డంబం అంటే ఏంటిది? డంబం అంటే అర్థం తెలుసా లేదా? డంబం అంటే ఏంటిదండి? డంబము ఆర్భాటం చేయడం. ఓకేనా? డంబం అంటే ఏంటంటే మనకు లేని దాన్ని ఏం చేస్తాం చెప్పండి? ఉన్నట్టుగా ఎక్కువ చూపించుకోవడము. అలాగే ఇంకేంటంటే ఆర్భాటం చేయడము. ఇంకేమంటారు డంబం అంటే? ఏం చేస్తారు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు యోహాను సువార్తలో 12:43. ఒకసారి చూడండి. యోహాను సువార్తలో 12:43లో తీసారు అందరూ? యోహాను సువార్త 12:43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించింది. ఏంటంట? ఏం చేస్తారంట? డంబంగా ప్రవర్తించడం ఏంటంటే దేవుని మెప్పు కంటే ఏం చేస్తారంట? మనుషుల మెప్పు. అంటే మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను చూడాలి, మనుషుల ముందు గొప్ప కనబడాలి. అలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? డంబంగా ప్రవర్తించే వాళ్ళు అంటారు. ఓకేనా? రైట్. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. మూడో అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ చెప్తారు పేతురు గారు. మూడో వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏంటంటే జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక ఏంటంటే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఏంటంట? మీకు అలంకారంగా ఉండవలని. ఏముండాలంట? ఎలా ఉండాలంట చెప్పండి? ప్రేమ ఏం చేయదంట? డంబంగా ప్రవర్తించదని చెప్తూ ఏంటంటే కొన్ని విషయాలు అక్కడ పేతురు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంటే అంటే మనుషుల మెప్పు ఎలా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, వారు దేవుని మెప్పు కంటే ఏం చేస్తారంట? మనుషుల మెప్పును ఎక్కువ ఏం చేస్తారంట? కోరుకుని. అంటే మనుషుల మెప్పును ఎక్కువ కోరుకుంటారు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఏం చేస్తారంటే ఎక్కువగా కోరుకుంటారు. రైట్. మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాల్సి వస్తే, ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే, ఏదైనా ఫంక్షన్లోకి వెళ్ళాల్సి వస్తే, ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తే మనం దేన్ని పరీక్షించుకుంటాం చెప్పండి? దేన్ని చూసుకుంటారండి?
పేతురు గారు చెప్తారు ఏంటంట, అంటే మనం బయటికి ఎవరైనా కలవడానికి వెళ్ళినా ఏదైనా ఇతర కార్యక్రమాలకు వెళ్ళినా కానీ మనం చూసుకునేది ఏంటంటే ఏం చూస్తామంటే చెప్పండి, జడలు అల్లుకునిటాయో, బంగారు నగలు పెట్టుకుంటాయో, వస్త్రాలు ధరించుకోవడము, వెలుపటి అలంకారం ఎలా ఉందో అని చూస్తాం. మనం బయటి ప్రదేశాలకు వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు దేన్ని చూసుకుంటాం మనం చెప్పండి, దేన్ని చూసుకుంటాం? మన బాహ్య అలంకారం చూసుకుంటాం. మనం ఎలా ఉన్నాం, ఎలా తయారయ్యాము, ఎలా రెడీ అయ్యాము, అవునా కదా? ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాం, ఎలాంటి నగలు పెట్టుకున్నాం, అవునా? దీని మీద ఏం చేస్తాం మనము? అపేక్ష కలిగి ఉంటాం. దాన్ని ఎందుకు కలిగి ఉంటారని చెప్తున్నారంటే మనుషుల మెప్పు పొందడానికి, అవునా కదా? అంటే అవన్నీ కూడా నిజంగా మన కోసం వేసుకుంటామా, లేకపోతే అవతల వాళ్ళని మెప్పించడానికి వేసుకుంటారా? ఎందుకు వేసుకుంటారండి? చాలా విషయాల్లో అంటే ఈ మధ్యకాలంలో అంటే ఏం చేస్తారంటే ఎక్కడ ఫంక్షన్లకు వెళ్ళారనుకోండి, ఒకవేళ వాళ్ళ దగ్గర బంగారు నగర్ లేవు అనుకోండి, అంటే అవతల వాళ్ళు చూస్తే చీప్గా అనుకుంటారేమో అని రోల్డ్ గోల్డ్ అనేది తెచ్చుకొని ఏం చేస్తారు అంటే తక్కువ రేట్కి వస్తే కనుక వాళ్ళు చూస్తే ఏమవుతాయి చెప్పండి, వాళ్ళ దగ్గర నిజంగా అంత బంగారం ఖరీదు చేసేంత సామర్థ్యం లేనప్పుడు ఏం చేయాలి, నార్మల్గా వెళ్ళచ్చు. కానీ ఏం చేస్తారు, అవతల వాళ్ళకు నేను గొప్పగా ఉన్నాను, చాలా ఎక్కువగా ఉన్నాను అని చూపించుకోవడానికి ఏం చేస్తారు చెప్పండి, రోల్డ్ గోల్డ్ అనేది తీసుకొని ఏం చేస్తారు అక్కడ మెప్పించడానికి. అంటే ఎవరిని మెప్పించడానికి? అవతల వ్యక్తి ముంగట నేను తక్కువ కావద్దు, నేను లోకువ కావద్దు, అంటే నేను కూడా ఉన్నోన్లా కనబడాలి, నేను కూడా గొప్పగా కనబడాలి, అవును కదా? అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? రైట్, ఇదొక తాత్పర్యం. అయితే ఇలాంటి విషయం ఒకటైతే అలాంటి డూప్లికేట్ పెట్టుకుని అవతల వ్యక్తులు ఏం చేస్తారు, ఏం చేస్తారండి, నేను ఇంత చక్కగా రెడీ అని ఇంత బంగారాన్ని వేసుకున్నాను కాబట్టి అవతలోడు నా ముంగట ఏంటి చెప్పండి, అవతలోడు నార్మల్గా వచ్చాడనుకోండి ఎలా చూస్తారు వాడిని, ఎట్లా చూస్తారండి? ఏం లేకుండా నార్మల్గా వచ్చారనుకోండి, మామూలుగా 100 రూపాయలు శారీ కట్టుకొని వచ్చారనుకోండి, మీరు వెళ్ళే ఫంక్షన్కి మీరు ఒక 10,000 చీర వేసుకుని అవతలోడు ఒక 1000 రూపాయలు శారీ కట్టుకొని, లేకుంటే 1000 రూపాయల అంగీలు బట్టలు వేసుకొని వచ్చినట్టు మనం ఎలా చూస్తారు? ఎట్లా వస్తారు చెప్పండి? సింపుల్గానే మాట, అది చాలా తక్కువ. కానీ ఏం చేస్తారు చెప్పండి, చీప్గా చూస్తారు, అవునా కదా? అవునా? సింపుల్గా వేరు, చీప్గా వేరు. మీరు సింపుల్గా చూస్తారా, చీప్గా చూస్తారా? అవునా కదా? సింపుల్గా చూడడం అంటే ఏంటంటే చాలా ఉన్నత పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, అంటే గొప్ప వ్యక్తులు ఉన్న వాళ్ళు సాదా సీదాగా వస్తే వాళ్ళని ఏమంటారు చెప్పండి, చాలా సింపుల్గా వచ్చారని అంటారు. చీప్గా అంటే గతి లేని వాళ్ళు వీళ్ళు, అవునా కదా? వీళ్ళకి ఎలాంటి సామర్థ్యం లేదు, అట్లాంటి వాళ్ళు మా మధ్యలో వచ్చి మా ఫంక్షన్లో పాల్గొనడం ఏంటి, మాతో పాటు సమానంగా ఉండడం ఏంటి, అవునా కదా? మేము ఉండే దగ్గర ఉండడం ఏంటి? చాలా విషయాల్లో మన మనసు ఒప్పుకుంది ఏంటంటే ఎవరైనా కొద్దిగా మనకంటే తక్కువ స్థాయి ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి మన పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఎట్లా ఉంటుంది? వాళ్ళ బట్టలు సరిగా లేకుండా, వాళ్ళ సరిగా లేకుండా ఉన్నారనుకోండి, మన పక్కన నుంచి కూర్చొని మనం ఎలా చేస్తాం చెప్పండి, కొద్దిగా ఎలా చూస్తాం మన చూపు అనేది, అది వీడేంట్రా నా పక్కన నుంచి కూర్చున్నాడు అంటే చీప్ మెంటాలిటీ అనేది, అంటే అవతలని చీప్గా చూడడం అనేది, అంటే అవతల వ్యక్తిత్వాన్ని మనం కించపరిచే విధంగా ఆ యొక్క హావభావాలు మనం ప్రవర్తించడం అనేది అది తప్పైన పద్ధతి. అంటే ఎక్కడికైనా నువ్వు వెళ్తున్నావంటే మనం చూసుకునేది ఏంటంటే ఏం చూస్తారంటే అందరూ కూడా ఏం చూస్తారు, నేను ఎంత విలువైన బట్టలు వేసుకున్నాను, ఎంత విలువైన నగలు వేసుకున్నాను, ఎంత సామర్థ్యం నా దగ్గర ఉంది, ఎంత పెద్ద దాంట్లో నేను వెళ్తున్నాను, అది కాదు మనం చూసుకోవాల్సింది. పేతురు గారు చెప్తున్నారు, అంటే బయటికి వెళ్ళే పరిస్థితుల్లో నువ్వు ఎక్కడైనా నీ సహోదరుల ముంగట ఎక్కడైనా చూపెట్టాల్సి వస్తే, ఒకవేళ నీ సహోదరుల ముంగట ఏదైనా చూపించదలుచుకుంటే నువ్వు చూపించాల్సింది ఏంటంటే చెప్పండి, మీ యొక్క ఫ్యాషన్లు, మీ యొక్క బట్టలు, మీ యొక్క జడలు, మీ యొక్క బంగారంగా చూపించాల్సింది. అవతల వ్యక్తి దగ్గర నుంచి ఒకవేళ అవతల వ్యక్తి నువ్వు కలిస్తే, అవతల వ్యక్తిని దగ్గర కనబడితే వాళ్ళని చూపించాల్సింది ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడు చెప్పండి, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం కనబడాలంట. ఏం కనబడాలంట చెప్పండి? సాధువు అంటే సాధువు అంటే ఏంటండి? అన్నీ కోల్పోయినాం అని ఏమంటారు చెప్పండి, సాధువు అంటారు. ఓకేనా? మీరు నిజంగా అట్లా సాధువు అయినట్టే గుణం ఉంటుందా?
సాధువు అంటే ఏంటంటే ఒక మాటలో మీకు చెప్పాలంటే మనకు మన చుట్టాలకి ఏదో గొడవ అయింది అనుకోండి, ఓకేనా? రైట్, గొడవ అయినప్పుడు అక్కడ అవతలడు ఎదురుపడుతున్నప్పుడు నీకు ఏం చేయాలి చెప్పండి? ఆ పక్క విషయాలన్నీ కూడా ఏం చేయాలి? అంత మునుపటి అన్నీ ఏం చేయాలి? ఏం చేయాలండి? యేసుక్రీస్తు వారు మాట చెప్తారు మత్తయి ఏంటంటే, ఒకవేళ నీ సహోదరుని ఎట్లా తప్పు చేస్తే నువ్వేం చేయి? నువ్వెళ్ళి ఏం చేయి? క్షమించమని అడుగు. నువ్వు వానితో కలిసిపో, నువ్వే వానితో ఉండడానికి ప్రయత్నం చేయి. అట్లాంటప్పుడు నీకు కూడా ఎదురు పడితే ఆ గుణం అనేది నీకుందా? లేకుంటే పక్కకి వెళ్ళి ముఖం చాటేస్తావా? వాళ్ళని చూడినట్టు ప్రయత్నం చేస్తావా? ఏదో ఫోన్ వచ్చినట్టు చేస్తుంటారా? అవునా కాండి? మన పక్క వ్యక్తి మనకు పడనప్పుడు, మన వాళ్ళు మనకు వాళ్ళకు మాట లేనప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి ఎదురుపడినప్పుడు నీ గుణం ఏంటిది అసలు? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ గుణం అనేది ఎలా ఉంది? సాధువుగానే ఉందా? అంటే పర్లేదు లేదు, ఇప్పుడు అది అయిపోయింది, నా వాడు వచ్చాడు కలిసాడుగా చాలా రోజుల తర్వాత అని నువ్వే ఫ్రీ అయిపోయి మూవ్ అవుతావా? లేకుంటే పక్కకు తప్పుకోవడానికి ఇష్టపడతారా? ఏం చేస్తారండి? ఏం చేస్తారండి? వాళ్ళతోని కలిసి మాట్లాడడానికి మీరు ఇష్టపడతారా? లేకుంటే పక్క జరగడానికి ఇష్టపడతారా? వానితో నాకెందుకులే, లేకుంటే అక్కడ నుంచి వస్తేనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారా? ఏం చేస్తారంట? పేతురు గారు చెప్తున్నారు ఏంటంట, మీరు ఎంత ధరించుకున్నా, ఎంత ఉన్నతంగా మీరు కనపడడానికి చూసినా, మీ లోపల ఈ గుణం అనేది లేకుంటే మీరు వెళ్ళేదంతా కూడా ఏమవుతుంది చెప్పండి? అదంతా కూడా డంబం అంతే. అంటే మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి వెళ్తున్నారు తప్ప మీ లోపల అనేది ఏం చేయట్లేదు చెప్పండి. ఆ గుణం అనేది మారట్లేదు. చాలా విషయాల్లో ఏదైనా మనం ఫంక్షన్కి వెళ్ళాలంటే అది ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు వెళ్తారు? ముఖ్యంగా ఎందుకు వెళ్తారండి ఫంక్షన్లకు కానీ పెద్ద పెద్ద దావతులకు కానీ ఎందుకు వెళ్తారు? ఏంటంటే మనుషుల మెప్పు అపేక్షించి వెళ్తారంట. అంటే మనం ఏదైనా వెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? మనుషులు అనేది ఏం చేయాలి? వీళ్ళు చాలా గొప్పోళ్ళు అనే విధంగా మనం ఏం చేస్తాం? అలా ఉండడానికి మనము ప్రయత్నాలు అనేది చేస్తుంటాము. అంటే మీరు వెళ్ళేటప్పుడు అట్లాంటి ప్రయత్నాలు ఉంటారు. కానీ మనకు ఉండాల్సింది అంటే వెలుపటి అలంకారం కాదు. వెలుపటి అలంకారం అంటే బయట అలంకారం చూసి మనిషి నీ దగ్గర రావడం కాదు, కానీ ఏంటంటే నీ లోపలున్న హృదయం అనేది ఏం చేయాలంట? మారాలి. అవునా? నీ లోపలున్న అంతరంగ స్వభావం అనేది అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి నిన్ను చూసి ఏం చేయాలి చెప్పండి? నీలో ఉన్న మృదుత్వాన్ని, సాధువుని బట్టి, ఆ యొక్క తత్వాన్ని బట్టి ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఆ స్వభావాన్ని బట్టి నీ దగ్గరకు వచ్చే విధంగా ఉండాలి తప్ప నీదేదో ఆ గొప్పదాన్ని బట్టి ఏం చేయదు, నీ గొప్పను బట్టి ఆ వ్యక్తి ఏం చేయదు, నీ దగ్గరికి రావద్దు. చాలా విషయాల్లో మనుషులు ఏం చేస్తారంట? మనుషుల మెప్పును అపేక్షిస్తారు. అంటే మనుషుల దగ్గర నేను మెప్పు పొందాలి, మనుషుల దగ్గర నేను ఘనత పొందాలి అనే విషయాన్ని చూస్తారు తప్ప ఆ విషయాన్ని చూస్తే ఏం చేస్తారంటే అంటే గొప్పగా కనబడిన వ్యక్తులు కూడా చాలా వరకు ఏం చేస్తారు చెప్పండి? గొప్పగా కనబడాలని చూస్తాము. కానీ ఏంటంటే మన అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు మరి? అంటే ఫ్రీగానే అంటే మనం ఎట్లయితే మన ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎట్లాగైతే మాట్లాడతామో అవతల వ్యక్తితో కూడా అలాగే మాట్లాడడానికి ఇష్టపడతామా? అంటే ప్రేమగా, మృదువుగా మాట్లాడడానికి ఇష్టపడతారా? అట్లనే ఉండరండి. అంటే కొంత దాపెట్టేసుకుని ఏం చేస్తారు చెప్పండి? మనసులో కొద్దిగా దాపెట్టేసుకుని ఆ వ్యక్తి మీద ఒకవేళ ద్వేషం ఉన్న, కోపం ఉన్నా సరే అంతా దాపెట్టుకొని చాలా ఏం చేస్తారు మరి? దాన్ని ఏం చేయాలంటే లోపల ఉన్న ఆ ద్వేషాన్ని, క్రోధాన్ని తీసేయాలి. చాలా వరకు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం కనుక ఒకవేళ క్రైస్తవులం అయ్యాగానికి ఏం చేస్తారు చెప్పండి? మనలో కోపమున్న, ద్వేషం ఉన్న సరే లోపల దాచేసుకొని ఏం చేస్తారు? బయటికి మాత్రం మాట్లాడడానికి ట్రై చేస్తారు. కానీ అట్లాంటిది కూడా ఏం చేయొద్దంట? ఉండొద్దని చెప్తున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఉండొద్దు. ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళారనుకోండి ఏమవుతుందండి? ఇంకా కొన్ని విషయాలు అక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి. 4వ వచనంలో సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమున అక్షయాలంకారం గల మీ హృదయం అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి ఏంటంట? ఏమని చెప్తున్నారండి? దేవుని దృష్టికి ఏంటంట?
స్కాన్ చేస్తారు మిమ్మల్ని అంతా కూడా. అంటే మీరు ఎలాంటి బట్టలు ఎంత ఖరీదు వేసుకున్నారు, మీరు వేసుకున్న నగలు బంగారమా కాదా, అవునా కదా, అవునా, మీ చెప్పుల బ్రాండ్ ఏంటి, అంటే బ్రాండెడ్ చెప్పులు వాడుతున్నారా లేకుంటే నార్మల్ లో క్వాలిటీయా, దాన్ని బట్టి మనుషులు ఏం చేస్తారు చెప్పండి. అంటే మీకు ఒక విలువ కడతారనమాట. మీరు రిచ్చా లేకుంటే పూరా లేకుంటే మిడిలా అనే దాన్ని ఏం చేస్తారు మనుషులు, ఏం చేస్తారు, వాళ్ళు మీకు విలువ కడతారు. మీరు మరీ దీన స్థితిలో ఉన్నారా లేకుంటే మిడిల్ క్లాస్లో ఉన్నారా లేకుంటే హై క్లాస్లో ఉన్నారనేది మీ బట్టల్ని బట్టి, మీరు వాడే వస్తువుల్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి, మీకు విలువ కడతారు. కానీ దేవుడు దేనికి విలువ కడతాడంట, దేవుని దృష్టిలో ఏది విలువైందంట, మన లోపలుండే మైండ్ అనేది, లోపలుండే ఆ యొక్క స్వభావం అనేది, ఆ గుణం అనేది ఏం చేస్తారంట దేవుడు, దానికి విలువనిస్తారంటే దానికి విలువ కడతాడు దేవుడు. మనుషులేమో బయట ఉన్న దానికి విలువ కడతారు, కానీ దేవుడు ఏం చేస్తారంట, ఏం చేస్తారు చెప్పండి, లోపల ఉన్న గుణాలకు విలువ అనేది ఇస్తాడు. రైట్. అయితే మనం మనుషులతో వెళ్ళేటప్పుడు ఒక మనుషుల దగ్గర మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి దేన్ని చెక్ చేస్తాం చెప్పండి, మనం దేన్ని చెక్ చేసుకుంటాం, మన బయట ఉన్న వస్త్రాలను మన అలంకారాన్ని చెక్ చేసుకుంటామా లేకుంటే లోపల నేను ఎలా ఉన్నానని చెక్ చేసుకుంటారా, ఏం చేస్తారు చెప్పండి. రైట్. అయితే చెక్ చేసుకోవాల్సిన దాన్ని వదిలేసి లోపల ఎలా ఉంది నా పరిస్థితి, లోపల నేను ఎలా ఉన్నాను అనే దాన్ని వదిలేసి మనం ఏం చేస్తాం చెప్పండి, బయట ఉన్న అలంకారాన్ని చూసుకొని బయట ఉన్న దాన్ని చూసుకొని మనం ఏం చేస్తాం, మిడిసి పడుతుంటాం. అట్లాంటి దానిలోనికి ఎప్పుడు కూడా మనం ఏం చేద్దంట, వెళ్ళొద్దని చెప్తున్నాడు. 5వ వచనంలో కొద్దిగా వివరణగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఏంటంట, అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను ఏంటంట, తమ స్వపురుషులకు లోబడుట చేత తమను తాము ఏం చేశారంట, అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. నెక్స్ట్ ఏంటంటే ఏమని చెప్తున్నాడు చెప్పండి, నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు ఏంటండి, హృదయపు అంతరంగ స్వభావమును దేవునికి విలువైంది ఎలా ఎంచాలంటే చెప్తున్నాడు. ఏంటంటే చెప్పండి, ఎవరికి ఇచ్చే మర్యాద ఏం చేయాలంట, ఏం చేయని చెప్తున్నాడండి. నెక్స్ట్ ఏంటంటే చెప్పండి, అంటే అసలు హృదయం అనేది మృదువుగా సాధగా ఉండడం అంటే ఏంటి అంటే, ఒకవేళ అర్థం కాకుండా ఏమని చెప్తున్నాడంటే, ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వడాన్ని ఏమంటారు చెప్పండి, ఏమంటారు, నీ మృదువైన స్వభావము అలాగే సాధువైనట్టు గుణం అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే చెప్పండి, అంటే అవతలి వ్యక్తులకు మనం ఇచ్చే మర్యాద ఎలా ఉండాలి చెప్పండి, వారికి ఇచ్చే మర్యాద అనేది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే గౌరవం అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడైతే దాన్ని మనం ఇవ్వగలుగుతామో దాన్ని బట్టి అవతలి వ్యక్తికి ఏం తెలుస్తుంది చెప్పండి, ఏమని తెలుస్తుంది, నువ్వు ఎలాంటి వాడు అనేది తెలుస్తుంది. అవునా కదా, చాలా విషయాల్లో మనం అంటాం. అంటే నోరు మంచిదైతే ఏం చేస్తుంది చెప్పండి, ఊరు అనేది, అంటే ఒక వ్యక్తి మాటలను బట్టి ఊరినంతా కూడా ఏం చేయొచ్చు, ఆ వ్యక్తి మాటలను బట్టి ఆ ఊరు ఏంటంటే తెలుసుకోవచ్చు. అలాగే నువ్వు అవతల వ్యక్తితో ప్రవర్తించే విధాన్ని బట్టి, నువ్వు మాట్లాడే మాట తీరును బట్టి నువ్వు ఎలాంటి వాడు ఏమవుతుంది చెప్పండి, తేలిపోతుంది అక్కడే. ఓకేనా, అట్లాంటి పరిస్థితి అంటే ప్రతి వ్యక్తితో కూడా మనం ఏం చేయాలంట, లోబడి ఉండడం అనేది నేర్చుకోవాలి. అంటే అవతల వ్యక్తికి ఇచ్చే గౌరవం మర్యాద అనేది ఎప్పుడైనా సరే తగ్గకుండా, అవతల వ్యక్తితో ఎలాగైనా దురుసుగా ప్రవర్తించకుండా మన మర్యాద అనేది చేయడానికి ఏం చేయాలి, సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ రాస్తూ చెప్తున్నారు ఏంటంటే, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేసింది ఏంటి చెప్పండి, ఏం చేస్తారంట, ఆ గౌరవపూర్వక మర్యాదను అనేది అవతల వారికి ఇవ్వడం అనేది వాళ్ళు నేర్చుకున్నారు. ప్రతి పరిస్థితిలో కూడా ఎప్పుడైతే అవతల వాళ్ళకి ఆ ఇవ్వాల్సిన గౌరవం అనేది మనం ఇస్తామో, ఆ మాట్లాడాల్సిన విధానం అనేది మనం సరిగా మాట్లాడుతుంటామో ఏమవుతుంది చెప్పండి, ఆ పద్ధతి అనేది అవతలను తెలిసినప్పుడు నీ గుణం అనేది అవతలోనికి అంచనా అవుతుంది. అవునా కదా, నువ్వు వీళ్ళ ముంగట ఒక గొప్ప వాళ్ళ ముంగట మంచిగా మాట్లాడి కొద్దిగా దీనస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర సరిగా మాట్లాడలేవు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, నీ గుణం అనేది వాళ్ళకు తేలిపోతుంది. అంటే వీడు ఉన్న వాళ్ళతో ఒకలా మాట్లాడతాడు, లేని వాళ్ళతో ఒకలా మాట్లాడతాడు. ఓకేనా, రైట్. ఇంక డంబం ఏంటంటే, ఇంకా డంబం అంటే ఏంటంటే, ఇంకా ఉన్న అర్థం ఏంటంటే
అహంకారం కూడా వస్తుంది. ఓకేనా. డంబం అంటే ఏంటంటే మనకున్న దాన్ని బట్టి ఏం చేయాలి అని చెప్పండి, అహంకారం అంటే ఏంటి చెప్పండి, అవును, అవతలను చిన్న చూపు చూడడం, అది కూడా అవునా కదా. అంటే ప్రతి వాళ్ళను కూడా మనకంటే తక్కువ వాళ్ళని ఎంచుకోవడం, మనకంటే తక్కువ వారినిగా చూడడం, వీనికి ఏముందిలే వానికి ఏముందిలే, అవునా కదా. అట్లాంటి దూరంలోనికి ఎప్పుడైతే మనం వెళ్తామో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, మనల్ని ఒక చెడ్డ దానిలో నడిపిస్తాయి. నువ్వు ఒక చెడ్డవానికి ఎదగడానికి అవి ఏం చేస్తాయి, నీకు దోహదపడతాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిలో అలాంటి అంటే క్రీస్తు ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, సహోదరులు ఏం చేయదంట, ఏం చేయదు చెప్పండి, డంబాన్ని చూపించదు. అంటే అవతల వ్యక్తి ఎట్లా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయని చెప్పండి, క్రీస్తు యొక్క ప్రేమ అనేది మనలో ఉందంటే ఏం చేయమంటే మనం డంబాన్ని అనేది చూపెట్టాం. అంటే అవతల వ్యక్తి ఎడలో మనం ఏం చేయాలి, డంబంగా ప్రవర్తించడానికి ఇష్టపడం. మనం ఎలా అయితే ఉన్నామో, దేవుడు ఎలా అయితే నడుచుకోమంటున్నాడో ఆ రీతిలో మనం ఏం చేస్తాం, నడుచుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం. అంటే ప్రతి వ్యక్తితో కూడా ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి, డంబంగా ప్రవర్తించడం. అంటే ప్రతి వ్యక్తితో కూడా ఎలా ఉండాలి మరి, డంబంగా ప్రవర్తించకుండా ఉండడం అంటే ఎట్లుండాలండి, ఏ వ్యక్తితో కూడా ఏం చేయొద్దంట, ఒకవేళ క్రీస్తు ప్రేమ మనలో ఉంటే, ఆ సహోదర ప్రేమ అనేది మనలో ఉంటే డంబం అనేది చూపించదంట. ఓకేనా. డంబం చూపించడం అంటే ఏంటంటే ఇప్పుడు దాకా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంటే అహంకారంగా చూడడం, అవునా కదా. మనకున్నదాన్ని బట్టి మనల్ని మనం ఏం చేయడం చెప్పండి, గొప్పగా ఎంచుకోవడం, అవునా. ఇట్లాంటివి మనలో లేవా మరి, లేవండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని మనం ఎప్పుడు గొప్పగా ఎంచుకోలేదా, అవతల వారిని ఎప్పుడు కూడా ఒక చిన్న చూపు చూడడానికి ఇష్టపడలేదా, చూసారు లేదా, అవునా. ఎప్పుడైతే ఇట్లాంటి దారిలోనికి మనం వెళ్తుంటామో అవతల వ్యక్తిని చిన్న చూపు చూడడము, లేకుంటే అవతలని చులకన భావంగా చూడడము, ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడైతే మనము చేస్తుంటామో అదంతా కూడా ఏమవుతుంది చెప్పండి, మనకున్న డంబపు అహంకారము. అంటే మనకున్న దాన్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, అహంకారంగా ఆ ప్రవర్తించడానికి అది దోహదపడుతుంది ఇది. ఓకేనా. రైట్. ఇంకా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 16:18 నాశనమునకు ముందు ఏంటంట, 16:18 నాశనమునకు ముందు ఏమవుతుందంట, గర్వము నడుచును, పడిపోవుటకు ముందు ఏమవుతుందండి చెప్పండి, నాశనానికి ముందేమో గర్వం కారణం అవుతుందంట, మనం పడిపోవడానికి గల కారణం ఏంటంట, ఏమవుతుందండి చెప్పండి, అహంకారమైన మనస్సు. అహంకారమైన మనస్సు అంటే అహంకారమైన మనస్సు అంటే ఏంటండి, అహంకారం అంటే ఏంటి అసలు, అహంకారం అంటే ఏంటండి, ఎవరిని లెక్క చేయకపోవడం, అవునా. ఇంకా అహంకారం అంటే అంటే ప్రతి ఓనికి కూడా ఏముంటుంది చెప్పండి, కొద్దిగా మీకు తెలుసలేదో మనకు నాటుగా అంటారు ఏంటంటే గోర్జం అంటారు కదా, అవునా కదా, అవునా, గోర్జం అంటారు, అవునా. ఆ యొక్క అహంకార స్వభావం అనేది మనకు ఉంటుంది, అవునా. ఎప్పుడైతే ఒక వ్యక్తి నుంచి మనకు దక్కాల్సిన మర్యాద కానీ గౌరవం కానీ అట్లాంటి దేనికైనా కొద్దిగా ఇబ్బంది అయింది అనుకోండి ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, అహం అనేది దెబ్బతింటుంది అనమాట. అహంకారం అనేది దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఈ అహంకారం దెబ్బతింటుందో అది ఏం చేస్తుంది, ఏమవుతుంది చెప్పండి, ఏం చేస్తుంది, మన అహం కనుక దెబ్బతింది అనుకోండి, అంటే ప్రతి ఓనికి కూడా కొద్దిగా స్థాయి అనేది కొద్దిగా లిమిట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఓర్చుకునే స్థాయి అనేది ఉంటుంది. ఆ ఓర్చుకునే స్థాయి ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మన అహం అనేది దెబ్బతింటుంది. దాన్ని బట్టి అవతలని గాయపరుస్తాడు, లేకుంటే తిట్టనన్న తిడతాడు, ఇంకో విధంగా ఏదో విధంగా చేయడానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడు, తను తాను విచక్షణ అనేది కోల్పోతుంటాడు. అంటే తను ఎలా ఉండాలో ఆ సంగతి అనేది ఏం చేస్తాడు, మర్చిపోయి ప్రవర్తిస్తాడు. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏమని చెప్తుందంటే బైబిల్ ఇక్కడ
పడిపోవడానికి ముందు ఏం చేస్తున్నాడు చెప్పండి? అహంకార మనస్సు అనేది కారణమవుతుంది. అంటే ఒక వ్యక్తి పతనం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, నీకు అహం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి నువ్వేమైపోయినట్టుగా నీ పతనం అనేది స్టార్ట్ అయినట్టు. అంటే నువ్వు పడిపోవడం అనేది స్టార్ట్ ఇక పైకి వెళ్ళడానికి నువ్వు పైకి వెళ్ళవిక. ఎప్పుడైతే ఈ అహం అనేది నీలో పెరుగుతుంటుందో, అహం దెబ్బతిందని ఎప్పుడైతే అంటావు నువ్వు, అప్పటి నుంచి నువ్వేమైపోతావు చెప్పండి? ఏమవుతావు? దేవుణ్ణిలో ఉన్నానా నువ్వు అనుకుంటావు, కానీ దేవుణ్ణిలో ఏం చేయవు, నువ్వు ఉండవు. అవునా కదా? మీకు కొద్దిగా అర్థమయ్యేలా చెప్పాలంటే చాలా విషయాలు ఏం చేస్తారు చెప్పండి? నేను వాళ్ళ ద్వారా ఏం చేయని ఏమయ్యబడ్డాను, నేను వాళ్ళ ద్వారా ఏమయ్యాను, నేను ఇబ్బంది పరచబడ్డానండి. అవునా కదా? అంటే వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది గురి చేశారు. వాళ్ళ మాటలు కానీ లేకుంటే వాళ్ళు చేసే క్రియలు కానీ దానివల్ల ఏమైపోయింది చెప్పండి? నాకు ఇబ్బంది అనేది కలిగింది. ఆ ఇబ్బందిని బట్టి ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళకు దూరంగా ఉండాలని ఎప్పుడైతే ఇట్లా మనం జరుగుతుంటామో కొన్ని విషయాల్లో, దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? మనం అవతల వ్యక్తులు ఏం చేస్తుంటాం, మళ్ళీ మనం పడిపోతుంటాం అనమాట. అంటే ఏ పరిస్థితిలో కూడా చిన్నదానికి కూడా మనం తట్టుకోలేని దానికి మనం ఏం చేస్తాం, మన పరిస్థితి అనేది వెళ్ళిపోతుంటుంది. అవును కదా? చిన్న చిన్న విషయాలు కూడా మనం ఏం చేయలేము, ఓర్చుకోలేని స్థాయి అనేది మనలో ఎదిగిపోతుంటుంది. ప్రతి చిన్న కారణానికి కూడా ఏం చేస్తాం మనం, గొడవ పడ్డానిక, మాట్లాడడానికి ఉండడానిక, ఇట్లాంటి ప్రయత్నాలు అన్నీ కూడా మనం ఏం చేస్తుంటాం. అయితే దీనికి గల కారణం ఏంటంటే అహంకారం అనే మనస్సు అంట. ఓకేనా? ప్రతి చిన్నదానికి మన కోపం ఎందుకు వస్తుందంటే ఎందుకు వస్తుంది చెప్పండి? కోపం అనేది ఊరికే ఎందుకు వస్తుంది? అవునా? కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుందండి కోపం? మీకు ఎందుకు వస్తుంది కోపం? అసలు కోపం అనేది ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది చెప్పండి కోపము? ఎవరికి నచ్చని చేస్తే వస్తుంది? అవునా కదా? అంటే ఒక వ్యక్తి మనకు నచ్చినట్టు ఎందుకు చేయాలి? అవునా కదా? అవతల వ్యక్తి నీకు నచ్చినట్టు ఎందుకు చేయాలి? అవునా? అవతల ఉన్న వ్యక్తి నీకు నచ్చినట్టుగా ఎందుకు చేస్తాడు? అవునా కదా? ఎవరి ఆలోచనలు వాళ్ళ, ఎవరి ఊహలు వాళ్ళ. అవునా కదా? ఇట్లాంటప్పుడు అవతల వ్యక్తి నీకు నచ్చినట్టు ఎందుకు చేస్తాడు? నీకు నచ్చినట్టే వాడు ఎందుకు చేయాలి? ఏమని చెప్పండి? కోపం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మనకి ఎప్పుడైతే నచ్చని పనులు ఉంటాయో, ఎప్పుడైతే మనం చెయ్యాలనుకున్న పనులు ఎప్పుడైతే చెయ్యమో, అవతల వ్యక్తి చెయ్యడం అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? ఆ కోపం అనేది వస్తుంటుంది. అవునా? అంటే నేను చెప్పినట్టు చేయట్లేదు, నేను అనుకున్నది అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇట్లాంటివి అవుతుంటాయో ఏమవుతుంది చెప్పండి? అప్పుడు కోపం వస్తుంది. మన అహం అనేది దాన్ని ఏమంటారంటే అహం అనమాట. మన అహం అనేది ఏమవుతుంది అక్కడ దెబ్బతింటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? చేస్తే మొత్తం నేనే చేస్తాను, నాకు అప్పగించాను. లేకుంటే ఏం చేయండి? మొత్తం మీరే తీసుకొని చేయండి. అవునా కదా? ఏదన్నా పని మనకు అప్పగించినప్పుడు మనం అనుకున్నట్టు జరగలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చేస్తే నేను చేస్తాను, మొత్తం నా అండర్లో ఉండాలి. లేదంటే ఏం చేయి? మొత్తం నువ్వే చేసుకో, నేను మాత్రం రాను. అవునా కదా? ఇట్లాంటి స్వభావం మనం ఎప్పుడైనా పెరిగిందా? ఉందా లేదండి? అవునా కదా? అయితే ఇది దేనికి కారణం అవుతుందంటే, ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక మృదువైన సాధువైన హృదయం అనేది, ఆ యొక్క గుణం అనేది మనలో పెరుగుతుంది అనుకోండి, ప్రతి వ్యక్తిని కూడా మనం ఏం చేస్తాం? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందులో వాళ్ళతో సానుకూలంగా ప్రవర్తించడానికి ముందుకు వెళ్తాం. కాకపోతే ఎప్పుడైతే ఇట్లాంటిది అనేది మన లోపల నుంచి గుణాలనేవి బయటపడుతుంటాయో మనం ఏం చేయాలని చెప్పండి? ఒక వ్యక్తిలో మన లోపల ఇంకేం కాలేదు, ఆ బిల్డ్ అనేది కాలేదనమాట. అంటే లోపల ఉన్న దేవుడు చెప్పిన గుణం, ఆ సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనేది ఇంకా మన లోపల ఏం చేయలేదు, అది ఎదగలేదు. ఆ ఎదగని దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? అవతల వ్యక్తిని ఏం చేస్తాం చెప్పండి? చిన్న చిన్న విషయాలను మనం కోపం తెచ్చుకోవడం, ఉద్రేకం తెచ్చుకోవడం, ఇట్లాంటి పరిస్థితులను మనం వెళ్తుంటాము. అయితే ఇది ఏం చేస్తుందంటే చెప్తున్నాడు అక్కడ, ఏమవుతుందంటే చెప్పండి? అది మనల్ని ఏం చేస్తుందంట? పడిపోవడానికి తీసుకెళ్తుంది. అహంకార మనస్సు అనేది ఏం చేస్తుందంటే చెప్పండి? మనల్ని
పడేస్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులను మనం ఎప్పుడు కూడా వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. ప్రసంగి 1:2 చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కొన్ని మాటలు అక్కడ చెప్తాడు ప్రసంగి గారు. ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనం నుంచి ఏంటంట, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమి? తరం వెంబటి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడు నిల్చున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించిన స్థానమునకు మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమున తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గంలో తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నిండులేదు. నదులు ఎక్కడి నుండి పారవచ్చునో అక్కడికి అవి మరలా ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి. మనుషులు దాన్ని ఏంటంట వివరింపజాలరు. చూచుట చేత ఏంటంట కన్ను తృప్తి పొందదు. వినుట చేత చెవికి ఏంటంట తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద ఏంటంట నూతనమైనది ఏది లేదు. ఒక నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును. అదియును మనకు ముందున్న తరంలో ఉన్నదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవారు జ్ఞాపకమునకు ఆ తర్వాత ఉండబో వారికి కలగదు. ఏంటంటే చెప్పండి, ప్రతి విషయాల్లో కూడా ఏమవుతుంది చెప్పండి, రిపీట్ అనేది అవుతుంది. అంటే ఏ స్థితిలో నుంచి ఆ స్థితిలోనికి ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుందంట మరలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనిషి దేని గురించి పాటుపడతాడంటే చెప్పండి, దేని గురించి పాటుపడతాడు చెప్పండి? మనిషి ప్రయాస అంతా దేనికంట, దేని గురించి అండి? ప్రపంచాన్ని చూస్తే ఇదంతా కూడా ఏమవుతుంది చెప్పండి, మరలా జరిగిందే రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ మనిషి ప్రయాస ఏం చేస్తారంటే, అంటే మనిషి గురించి కూడా మాట్లాడితే ఏమని చెప్తున్నారంటే, మనిషి కూడా ఏం చేస్తారంటే చెప్పండి, ఏం చేస్తారంట? ఒక మనిషిని మెప్పించాడు సరే, మరలా తర్వాత ఏం చేస్తారు? దాని ప్రయత్నం ఏంటి? తర్వాత ప్రయత్నం ఏంటిది? తర్వాత ప్రయత్నం ఏంటండి? ఒక మనిషిని మెప్పిస్తే సరిపోతుందా? ప్రతి మనిషిని కూడా ఏం చేస్తాడు వీడు? మనుషుల యొక్క ప్రయాసం ఏంటి చెప్పండి? మనుషుల్ని ఏం చేస్తారు చెప్పండి? మెప్పించుకుంటూ వెళ్ళడమే. అంటే దీనివల్ల వానికి కలిగే లాభం ఏంటి? ఏమవుతుంది చెప్పండి? దానివల్ల కలిగే లాభం ఏంటి అంటే చాలా విషయాల్లో మనం చూస్తుంటాం. అంటే కొన్ని విషయాలు ఏంటి చెప్పండి, ఇప్పుడు చాలా విషయాల్లో చాలామంది వైరల్ కావడానికి ఏం చేస్తారండి, యూట్యూబ్ షార్ట్స్ కానీ ఆ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ కానీ వాళ్ళందరూ దేనికి చేస్తారు? అదంతా కూడా అవతల చూసి ఆకర్షించబడాలి, వాళ్ళకు ఆకర్షించబడాలి. వాళ్ళు బాగా చూస్తే వీళ్ళకి ఏమవుతుంది చెప్పండి, డబ్బు అనేది వస్తుంది. అవునా కదా? దానివల్ల డబ్బు అనేది వస్తుంది. ఓకే, వాళ్ళు చేస్తున్నారంటే ఓకే. కానీ క్రైస్తవులుగా మీరు నటిస్తున్నారంటే మీకేం వస్తుంది? దానివల్ల లాభం ఏంటి? అవును, అవతల వ్యక్తి ముంగట నటించాల్సిన అవసరం ఏముంది? అవునా కదా? అవతల వ్యక్తి ముంగట మీకు లేని వాటిని ఉన్నవాటిగా చూపించాల్సిన అవసరం ఏముంది? మీకైనా డబ్బు వస్తుంది అలా చూపిస్తే? వస్తుందా అండి? అలాంటిది ఏది కూడా రాదు. దానివల్ల మనకు ఎలాంటి లాభం లేనప్పుడు, ఎలాంటి ప్రయాస లేనప్పుడు, సంపాదించుకునేదాన్ని వదిలేసి, పెంపొందించుకునేదాన్ని వదిలేసి మనం దేనికో వేరే దాని కొరకు ఎప్పుడైతే వ్యర్థమైన ప్రయాస పడతామో దానివల్ల ఏమవుతుంది చెప్పండి, ఎలాంటి లాభం కూడా మనకు ఉండదు. అవును కదా? భూమి మీద ఏ వ్యక్తి ఏం చేసినా సరే ఏం చేస్తాడంటే చెప్పండి, అది ఎన్ని రోజులు గుర్తుంటుందంట? ఏమని చెప్తున్నాడండి?
పూర్వులు ఏంటంట జ్ఞాపకంలోకి రారు, పుట్టబో వారికి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబో వారికి ఏంటంట కలగదు. అవునా కదా? నువ్వు ఎన్ని చేసినా ఎంత షోకేజ్ చేసినా సరే అది ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి? ఆ వరకే ఉంటుంది. దేనివల్ల చెప్పండి, దేనివల్ల ఉంటుందంట అది? నువ్వు గొప్పగా బ్రతికితే, రిచ్గా బ్రతికితే, అందరి ముంగట చాలా ఉన్నతంగా నువ్వు అంటే కనపడడానికి, ఒకవేళ నీ బయట అలంకారం అనేది ఉన్నతంగా ఉంటే నువ్వు ఉన్నంత వరకు ఎలా కనపడతావు అంటే చెప్పండి? నువ్వు ఉన్నంత వరకే నీ గురించి గుర్తుపెట్టుకుంటారు, జ్ఞాపకం చేసుకుంటారు, నేను గొప్పగా పొగుడుతారు. కానీ ఎప్పుడైతే హృదయ అంతరంగ స్వభావం అనేది మారి దానిలోకి నువ్వు వెళ్తావో, దాని ప్రకారం నువ్వు ప్రవర్తిస్తే ఏమవుతావు చెప్పండి? ఏమవుతారు? ఎప్పటికి కూడా మనిషిని గుర్తుపెట్టుకుంటారు. అవునా కదా? అంటే నువ్వు బయట ఉన్న వేషాలు వేయడం వల్ల ఆ వ్యక్తి ఏం చేయరు, నువ్వు జ్ఞాపకంలోనికి రావు, నిన్ను మర్చిపోతారు. కానీ నీ హృదయంలోని అంతరంగ స్వభావం అనేది మార్పు చెంది ఉన్నతంగా నువ్వు ఎదిగావు అనుకోండి, ఏమవుతుంది? ప్రతి వ్యక్తి కూడా నీకు ఎన్ని సంవత్సరాలైనా సరే ఏం చేస్తారు, గుర్తుపెట్టుకునే స్థాయిలోనికి వెళ్తారు. అవునా కదా? చాలామంది పేర్లు మనం మాట్లాడుకుంటూ చెప్తాం, అంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళు చాలా మంచి వాళ్ళని ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ గురించి మాట్లాడడం గల కారణం ఏంటి? వాళ్ళ హృదయం అనేది అందరి ఎడలు ఏంటి చెప్పండి? సమాన భావం అనేది కలిగి ఉంది. అంటే వాళ్ళ హృదయం అనేది అందరూ కూడా సమానత్వంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా సమానంగా చేయబడాలి, ప్రతి వారు కూడా సమానంగా చూడబడాలి. అంటే ఆ కారణాన్ని బట్టి మనం ఏం చేస్తాం? వ్యక్తుల్ని, ఆ వ్యక్తిని కాదు కానీ ఆ వ్యక్తి యొక్క ఆ యొక్క గుణాన్ని బట్టి ఏం చేస్తున్నాం? ఆ వ్యక్తి పేరు అనేది మనము స్మరించుకుంటుంటాం. అవునా కదా? అయితే ఎప్పుడైనా సరే ఆ వ్యక్తిలో ఉండాల్సిన ఏంటంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆ గుణం అనేది ఎప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోగలుగుతామో, ఆ గుణాన్ని బట్టి ఏం చేస్తాం చెప్పండి? మనం, నువ్వు పోయినా సరే ఇంకోవన్నీ ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? ప్రోత్సహించేవానిగా, పురికొల్పేవానిగా ఉంటావు. అవునా? నీ గుణం ఎప్పుడైతే ఆ దేవుని దృష్టికి విలువైందిగా ఎంచబడుతుందో నీ క్యారెక్టర్ అనేది, దాన్ని బట్టి అవతలడు ఏం చేస్తాడో ఇన్స్పైర్ అవుతాడు. అవునా కదా? మన అలంకారాన్ని బట్టి వాడు ఇన్స్పైర్ అవుతాడా? ఇన్స్పైర్ అవుతారా ఎవరండి? అవుతారు దాన్ని బట్టి కూడా. అవునా కదా? ఎలా అవుతారు వాళ్ళు? గుణాన్ని బట్టి అయ్యే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మంచి పనులకు ఉపయోగిస్తారు. అంటే మంచిగా అవతలకి సమాజానికి మంచి చేసేవారుగా ఉంటారు. మన స్టైల్ని బట్టి ఇష్టపడేవారు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మనలా స్టైల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అవునా కదా? రైట్. పేతురు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, బయట మిమ్మల్ని మీరు ఏం చేయండి? ఆ అలంకారాన్ని బట్టి మీకు ఫ్యాన్ చేసుకోకండి. ఓకేనా? మీ బయట ఉన్న అలంకారాన్ని బట్టి, మీ యొక్క ప్రవర్తనను బట్టి మీకు ఫ్యాన్స్గా చేసుకోవద్దు. ఎవరికి ఫ్యాన్గా చేయాలంట? ఎట్లుండాలండి? ఆ హృదయం అనేది ఎప్పుడైతే మంచిగా మారుతుందో దేవునికి మనం ఏం చేస్తాం? దేవునికి విధేయులు అవుతాం. అవునా? మన యొక్క మనస్తత్వాన్ని బట్టి, మన గుణాన్ని బట్టి అవతలి వాడు దేవునికి విధేయులు అవుతాడు. అవునా కదా? నీ యొక్క బాహ్య స్వభావం చూపించడం వల్ల ఎవరికి దాసుడు అవుతాడు వాడు? ఎవరికి అవుతారండి? నీకు దాసుడు అంటే నువ్వు చెప్పినట్టు చేసే విధంగా నీకు ఫ్యాన్గా మారిపోతాడు. కాబట్టి ఏంటంట, అట్లాంటి దానిలో ఉండకుండా ఏం చేయాలంటే, అవతలి వ్యక్తిని ఏం చేయాలి? దేవుని స్వభావంలోనికి మార్చేవారిగా మన గుణం అనేది ఉండాలి. కాబట్టి ఏంటంట, ఎప్పుడైనా సరే ప్రేమ అనేది ఏం చేస్తుంది చెప్పండి? డంబంగా పడుతుంది. అంటే అవతలని చెడు దారిలోనికి వెళ్ళకుండా ఏం చేస్తుందంట? ఒక చక్కని దారిలోనికి వెళ్ళడానికి, ప్రతి వారిని కూడా సమానంగా చూడడానికి ఆ ప్రేమ అనేది దోహదపడుతుంది. కాబట్టి ఏంటంట, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులు అనేవారిగా మనం ఉంటున్నామంటే ఏం చేయాలి చెప్పండి? డంబాన్ని అనేది చూపించొద్దు. ఓకేనా? ఎందుకంటే యోహాన్ గారు చెప్తూనే అంటారు ఏంటంటే, నేత్రాశ, శరీరాశ, ఇంకేంటంట జీవోపడంబం. ఈ మూడు కూడా ఏంటంటే చెప్పండి? దేవుని నుంచి పుట్టినవి కావు. ఓకేనా? అవి దేవుని నుంచి వచ్చిన అంటే జీవోపడం అంటే మనల్ని మనం గొప్ప చేసుకోవడం, అవతల వ్యక్తిని చులకనగా చూడడము, అవతల వ్యక్తి పట్ల అసహ్యత అనేది కనపరచడము, అవతల వ్యక్తులతో మనము సమన్వయంగా, అంటే వాడు వేరే కులం, నేను వేరే కులం, అవునా కదా, వాడు తక్కువ జాతోడు, నేను ఎక్కువ జాతోని. ఎప్పుడైతే ఇట్లాంటి తాత్పర్యాలు మన హృదయంలోనికి వస్తాయో దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు చెప్పండి? పడిపోతావు. కంపల్సరీగా పడిపోవడానికి నువ్వు సిద్ధంగా. అంటే నీలో అహంకారం అనేది ఇంకుంది. అది ఏ అహంకారం అయినా కావచ్చు. డబ్బు అహంకారమా, కులం అహంకారమా, లేకుంటే చదువు అహంకారమా,
అవునా? వీటన్నిటిని బట్టి ఎప్పుడైతే దీనిలో నుంచి మనం పక్క జరుగుతాం ఏం చేస్తాం చెప్పండి, మనిషిని మనిషిగా చూడడానికి మనం ఇష్టపడతాం. కాబట్టి ఏంటంటే దేవుడు నేర్పించేది ఏంటంటే మీ బయట అలంకారాలను పక్కన పెట్టేసేయండి, లోపల మీ హృదయాన్ని ఏం చేసుకోండి, చెక్ చేసుకోండి, చాలా జాగ్రత్త ఉంటుంది. ఎందుకంటే హృదయం ఏం చేస్తుందంటే అన్నిటికంటే ఏంటంటే మోసకరమైంది, చాలా మోసం చేస్తుంది. అంటే దేవుని నేను దగ్గరగా ఉన్నానులే, దేవునితోనే ఉన్నానులే అని నీకు అనిపిస్తుంది, కానీ ఏంటంట నువ్వు చెక్ చేసుకోవడం మర్చిపోయావు అంటే నిన్ను అది మోసం చేస్తుంది, నువ్వు తప్పుదారిలోనికి వెళ్ళిపోతావు, పడిపోతావు. కాబట్టి ప్రతి విషయంలోని మనల్ని మనం పరీక్షించుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన. విన్న మాటలు నేను మా హృదయంలో ఫలించిన ఆయన, జీవపు డంబము నాయన అనే నాయన, ఇలాంటి వ్యసనం నుండి నాయన మేము దూరమై క్రీస్తు కనపరిచిన ఆయన ప్రేమను నాయన, ఆ యొక్క మృదువైన స్వభావాన్ని నాయన కనపరచగలుగుటకు నాయన, మా గుణాలను పెంపొందించుకునగలుగుటకు అటు కృపను నాయన, మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. అలాగే నాయన 30వ తేదీ నుండి నాయన జరగబోయే సభల్లో కూడా నాయన తోడుగా ఉండి మాట్లాడిన ప్రతి మాట నాయన మా యొక్క కుటుంబాలను కట్టుటకు నాయన, నీ యొక్క జ్ఞానంలో ఎదగలుగుటకు ఉన్నతంగా నాయన నిన్ను ఆపేక్షించి నాయన నీలో ఫలభరితంగా మారగలుగుటకు నాయన మా కుటుంబాలు ఉండగలిగిన నాయన మీ కృపను చూపండి నాయన. జరిగే కార్యక్రమం అంతట్లో నాయన, వాతావరణ విషయంలో నాయన, ప్రతి పరిస్థితుల్లో నాయన సానుకూలపరిచిన ఆయన మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం రెడీ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.